తెలుగు ప్రజలకు నమస్కారం. టీడీపీ బాబూరు చిన్నబాబు గారు అసత్యాలు మరీ ఎక్కువైపోయింది. వారి అబద్ధాలకు అంతు లేకుండా పోయింది. అసలు పెద్దబాబు గారు రాజకీయ చరిత్ర చూద్దాం. 1983లో 1978లో తనని ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రగిరి నియోజకవర్గం నుంచి మంత్రిని చేస్తే 1983లో ఆ పార్టీకి ఒక పోటు పొడి చేసి వెన్నుపోటు పొడి చేసి ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ మహిళ ఆవిడకి కూడా ఒక పోటు పొడి చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి నందమూరి తారక రామారావు గారి పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీ. అప్పుడు తెలుగుదేశం పార్టీ గౌరవప్రదమైన పార్టీ. ఎన్టీ రామారావు గారు బతుకున్నంతకాలం కూడా తెలుగుదేశం పార్టీ చాలా గౌరవమైంది. ఆ తర్వాత 1995లో పిల్లనిచ్చిన మామగారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజెక్కి చేసుకున్నాడు. 1998లో అప్పుడున్నటువంటి యునైటెడ్ ఫ్రంట్కి వెన్నుపోటు పొడిచి దేవగౌడ గారి నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్, ఆ ఫ్రంట్ కూడా వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత 2004లో అప్పుడు బీజేపీలో చేరిపోయి ఆ తర్వాత 2004లో బీజేపీకి విడాకులు ఇచ్చేసి 2009లో టీఆర్ఎస్కి వెన్నుపోటు పొడిచి 2013లో వామపక్షాలకు కూడా వెన్నుపోటు పొడిచి బీజేపీతో కలిసి మళ్ళీ 2018లో బీజేపీకి వెన్నుపోటు పొడిచి 1970, 82, 83లో వెన్నుపోటు పొడిచి విడాకులు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ని మళ్ళీ జత కలిపి 2018లో అధికారాన్ని చేజెక్కించుకున్నాడు. అంటే ఈయన ఎన్ని పార్టీలు పొత్తులు? సింహం సింగల్గానే వస్తుందంటారే, జగన్మోహన్ రెడ్డి సింగల్గానే వచ్చాడు, ఎలక్షన్లో ఒంటరిగానే పోటీ చేశాడు, గెలిచాడు. ఒక్కసారన్నా నువ్వు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశావా? ఆ దమ్ము ధైర్యం ఉందా? లేదు. సరే బాబు గారు, మీ హయాంలో మహిళలపై నేరాలు ఘోరాలు. ప్రజాశక్తి పేపరు సెప్టెంబర్ 29, 2017 నాడు నేరాంధ్రప్రదేశ్గా రాష్ట్రం మహిళలపై 7.5%, హత్యల్లో 10.5% సైబర్ క్రైమ్లో 22.1%, దొంగతనాల్లో 8.51% పెరుగుదల, గణనీయంగా పెరిగిన డ్రగ్స్ కేసులు. ఇది నేను చెప్పలేదు, విశాలాంధ్ర పేపర్లో వచ్చిందండి, ప్రజాశక్తి పేపర్లో వచ్చింది, నేను చెప్పలే. ఇవన్నీ గణాంకాలే. వీటికి అదనం ఏంటంటే టీడీపీ బాబోరు చిన్నబాబు గారు అవినీతి సపరేట్, దోచుకున్నదే దాచుకున్నదే సపరేట్. ఇవి కాకుండా ఈ నేరాలు ఘోరాలు కాకుండా ఏది మహిళలపై 7.5%, హత్యల్లో 10.5%, సైబర్ క్రైమ్లో 22.1%, దొంగతనాల్లో 8.5%, ఇవి పెరిగినవి. ఇవి కాకుండా పాలనాపరంగా అవినీతిగా ద్వారా అక్రమార్జన చేసినటువంటిది అది అదనం. మళ్ళీ దీనికి 6+1 అన్నమాట. ఒకటి కొంటే ఒకటి ఉచితంలాగా 6+1 ఇది బాబు గారి హయాంలో. 2018లో మహిళలపై రోజుకు సగటున 40 లైంగిక వేధింపులు, కించపరచడం లాంటివి జరిగాయి 2018లో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.
2018లో మహిళలపై రోజుకి సగటున 40 లైంగిక వేధింపులు, కించపరచడం లాంటివి జరిగాయి. జనవరి నుంచి సెప్టెంబర్ 2018 వరకు 9 నెలల కాలంలో 10,891 కేసులు నమోదయ్యాయి. 10,891 కేసులు నమోదయ్యాయి బాబు గారు మీ ప్రభుత్వ హయాంలో 9 నెలల వ్యవధిలో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడతారా? అసమర్థ ముఖ్యమంత్రి అంటారా? శాంతి భద్రతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తున్నది మీరే బాబు గారు, మీ పార్టీ, మీకు కొమ్ము కాస్తున్న పచ్చ మీడియా. సోర్స్ ఆంధ్రప్రదేశ్ టాప్స్ టేబుల్ ఇన్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. డక్కన్ క్రానికల్ అక్టోబర్ 31, 2018 నాడు కూడా రాసింది డక్కన్ క్రానికల్ కూడా. తమ పార్టీ ఎమ్మెల్యేల మీద జి సూర్యనారాయణ మీద 10 కేసులు, ఉమామహేశ్వరరావు గారి మీద 13 కేసులు, చింతమనేని ప్రభాకర్ గారి మీద 23 కేసులు, బండారు సత్యనారాయణ మీద 4 కేసులు, మంత్రి అచ్చెన్నాయుడు గారి మీద 2 కేసులు, ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారంగా ఇవి ఉన్నాయి. ఇది ఎవరండి? మీ ప్రభుత్వంలోనే బాబుగారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరి. గతంలోనే రమ్యకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ 10 లక్షల పరిహారం, ఇంటి స్థలం, ఇంట్లో వారికి ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల పొలం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో చూడు బాబు, ఆడపిల్లల శవాలతోటి దగులుబాజీ రాజకీయం చేయటం చంద్రబాబుకే చెల్లిస్తుంది. చిన్నబాబు గారికి కూడా అదే నేర్పుతున్నారు. యువతపై యాసిడ్ దాడి, తెలుగుదేశం స్పందన. 13 సెప్టెంబర్ 1996 అనురాధ అనే బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినిపై వెటర్నరీ సైన్స్ విద్యార్థి శ్రీనివాస్ యాసిడ్ దాడి చేశాడు వరంగల్లో. ఈ దాడిలో అనురాధ 20% కాలిపోయింది. ఎడమ కన్ను పోయింది. ఎడమ చెవి, వక్షస్థలాలు కాలిపోయినాయి. ఆర్థిక సమస్యల వలన, కాలేజీలో నిర్లక్ష్యం వలన ప్రభుత్వం నుండి సాయం కావాలి అని హైకోర్టుని ఆ అమ్మాయి ఆశ్రయించింది అనురాధ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సానుకూలంగా స్పందించి అనురాధ వైద్య ఖర్చులతో పాటుగా పరిహారంగా 5 లక్షలు చెల్లించాలని 21 జనవరి 1997 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. బాబు గారు, తమరు ముఖ్యమంత్రిగా ఉండగా తీర్పు అందుకున్న చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. హైకోర్టు 5 లక్షలు ఇమ్మని చెప్తే, అంటే హైకోర్టు ఆదేశాలను కూడా పాటించాల బాబు గారి ప్రభుత్వం. న్యాయ వ్యవస్థ మీద అది నమ్మకం ఆయనకి, న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవం అది ఆయనకి. పూర్తి పరిహారం అందని అనురాధ మిగిలిన మొత్తాన్ని అడిగితే ఇంతకన్నా కూడా నయా పైసా ఇవ్వమని, హైకోర్టు తీర్పుని అమలు చేయాలని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లకు ఫీజులు కట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు బాబు గారి ప్రభుత్వం. ఇంకా ఇవ్వాల్సింది 3 లక్షలే కదా హైకోర్టు ఆదేశాల ప్రకారంగా. ఆ 3 లక్షలు ఇవ్వడానికి కూడా మనసు అంగీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షలో ఖర్చు పెట్టి లాయర్ల కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. అంటే మహిళల మీద, బాధితురాళ్ల మీద ఇదే మీ విచక్షణ జ్ఞానము, మీకున్న ప్రేమ, అభిమానం బాబు గారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక. రాజశేఖర రెడ్డి గారు మరణించడానికి 2 రోజుల ముందు అనురాధ తల్లిదండ్రులు వెళ్ళి వైఎస్ఆర్ గారిని కలిసి తమ గోడు వినిపించుకున్నారు. అంతే, వైఎస్ఆర్ గారి మనసు చెలించిపోయింది. దీని మీద సమగ్రమైన రిపోర్ట్ పంపించమని ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ గారు చనిపోయిన 17 రోజులకి 19 సెప్టెంబర్ 2009 సుప్రీంకోర్టు 71.45 లక్షల రూపాయలు ఇవ్వాలని తీర్పు చెప్పింది. 71.45 అంటే 5 లక్షలతోటి సరిపోయేదానికి 2 లక్షలు ఇచ్చి 3 లక్షలు ఎగ్గొట్టినందుకు సుప్రీంకోర్టుకి వెళితే చంద్రబాబు గారి ప్రభుత్వము 71,45,000 రూపాయలు ఇమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అది సుప్రీంకోర్టు తీర్పు. శభాష్, చంద్రబాబు గారికి పెళ్ళును కొట్టినట్లే కదా సుప్రీంకోర్టు తీర్పు. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి అనురాధకి 71,45,000 రూపాయలు అందించారు. ఇది వైఎస్ఆర్ గారి చలవ. బాబు గారు, మీ హయాంలో మహిళలపై నేరాలు ఘోరాలు, మహిళలకి 87,600 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పావు. కోటయ్య చౌదరి గారితో ఒక కమిటీ వేసావు. దాన్ని 87,600 కోట్ల రూపాయలని 24,000 కోట్ల రూపాయలకి కుదించేసి 12,000 కోట్లు ఇచ్చావు. ఎంత దుర్మార్గ రాజకీయం అయ్యా బాబు. రైతుల నోట్లో కూడా మట్టి కొట్టావు. డ్వాక్రా మహిళలే వాళ్ళు కూడా, వాళ్ళకి 14,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టావు. ఇవాళ చెల్లించలేదు మీరు. నాలుగు 4,000 ఎకరాలు అమరావతిలో దోచేసుకున్నారు మీరు. ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి వాటాల్లో 50% పనిచేసుకోమని చెప్పించేసావు. దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని వాగావు. నాయి బ్రాహ్మణుల్ని తోక కత్తిరిస్తానన్నావు. బీసీలు వాళ్ళని తోక కత్తిరిస్తానన్నావు. మత్స్యకారులనేమో తాట తీసేస్తాను, తోలు తీస్తానన్నావు. ఎగతాళి చేసి మాట్లాడుతావు నువ్వు బీసీలు అంటే. బీసీలు జడ్జిలుగా పనికిరారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు మీరు. గుంటూరు జిల్లా తుమ్మపూడిలో వివాహేతర సంబంధంతో మహిళ హత్య జరిగితే చిందులేసేస్తుంది. తెలుగుదేశం తమ్ముడు తప్పును దాచేసి మీరు మీ చిన్నబాబు చిందులేయటం మొదలెట్టేశారు. నారా లోకేష్ యూత్ టీం సభ్యుడే నిందితుడు. తప్పు చేసింది వారే, రచ్చ చేసింది మీరే. కార్యకర్తలతో కలిసి చిన్నబాబు చిందులు. బాధిత కుటుంబానికి పరామర్శ పేరుతో దిగదారుడు రాజకీయం. తీవ్రంగా ప్రతిఘటించిన గ్రామస్తులు. మీరే చంపేశారు, మీరే పరామర్శిస్తారంటూ ఆగ్రహం. టీడీపీ మోకల రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తలకు గాయాలు. 12 గంటల వ్యవధిలోనే 2 నిందితుల అరెస్టు, కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. కొంచెం చూడండి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సిగ్గు, శరం, నీతి, నిజాయితీ అనేది ఎవరికన్నా ఉంటే వాళ్ళెవరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండరు. తెలుగు దొంగల పార్టీలో ఉండరు. తెలుగు దోపిడీదారుల పార్టీలో ఉండరు. తెలుగు దౌర్జన్యాల పార్టీలో ఉండరు. తెలుగు దుర్మార్గుల పార్టీలో ఉండరు. ఎవరు? నీతి, నిజాయితీ, సిగ్గు, శరం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఇవి ఉన్నవాళ్ళు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీలో ఉండరు.
బీటెక్ విద్యార్థిని రమ్య, హంతకుడు కుంచాల శశికృష్ణ. సత్తా చాటిన దిశ అసలు పనిచేయదు అంటున్నారు మీరు. ఆడపిల్లపై దారుణానికి ఉరిశిక్ష పడింది. ఆగస్టు 15, 2021 రమ్య హత్య గావించబడింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 10 గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. 2 రోజుల్లో ఫోరెన్సిక్ DNA నిర్ధారణ పరీక్షలు జరిగాయి. క్రమం తప్పకుండా కోర్టులో విచారణ జరిగింది. వాదనలు దిశ ప్రత్యేక న్యాయవాది వినిపించారు. 257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు నిందితుడికి ఉరిశిక్ష. ఇది మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగిందా బాబు గారు? 854 కేసుల్లో 0 FIR నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే బాబు గారు. 2021లో 91.21% కేసుల్లో 60 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2022లో ఇప్పటి వరకు 94.94% కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు చేశారు. మీరు ఛార్జ్షీట్ దాఖలు చేయడం కాదు, ఎమ్మెల్యేలు చేశారు. నిందితులుగా ఉన్నవాళ్ళని, దోషులుగా ఉన్నవాళ్ళని. కాపు నాయకుడు ఒకప్పుడు తమరి పార్టీలో మంత్రిగా చేశారు, లోక్సభ సభ్యుడిగా కూడా చేశారు ముద్రగడ పద్మనాభం గారు. చాలా సీనియర్ నాయకుడు. ఆయన భార్యని, కోడల్ని ఎలాంటి బూతులు తిట్టారు. కాపు నాయకుడు భార్యని, కోడల్ని బండబూతులు తిట్టారు కదా మీ పార్టీ నాయకులు. అది మీకు మీ తల్లిదండ్రులు నేర్పిన సభ్యతా సంస్కారమా బాబు గారు? ముద్రగడ కొడుకుని ఏం తిట్టారో తెలుసు కదా పోలీసులు మీ హయాంలో. ఓ సీఎంను పట్టుకుని, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆయన్ని పట్టుకుని కౌన్సిలర్గా కూడా గెలవని, ఎమ్మెల్యేగా కూడా గెలవని మీ పార్టీ నాయకుడు, పచ్చ పార్టీ నాయకుడు బోసడీకి అని పిలుస్తాడా? ఇది తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమా బాబు గారు? కాదు, మీ పార్టీ నేర్పిన సంస్కారం. వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్లే. మీ పార్టీ నేర్పిన సంస్కారం ఇది. అసెంబ్లీలో పాచేస్తా నా కొడక అన్నారు మీ పార్టీ శాసనసభ్యులు. పాచేస్తా నా కొడక అన్నాడు. తమరు అది అసెంబ్లీలో వాడాల్సిన భాష లేదు. వాళ్ళ తల్లిదండ్రులు, బొండా ఉమ్మ గారి తల్లిదండ్రులు చాలా పెద్దవారు, గౌరవనీయులు. వాళ్ళు నేర్పలేదు ఆ భాష ఆయనకి. నువ్వు నేర్పావు బాబు, నువ్వు నేర్పావు ఆయనకి అటువంటి భాషని. తెలుగుదేశంలో పార్టీలో చేరిన తర్వాత అటువంటి భాష నేర్పింది నువ్వే. ఆయన తల్లిదండ్రులు చాలా మంచివారు. నువ్వు మగాడివే అయితే, నీది రాయలసీమ రక్తమే అయితే అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అచ్చెన్నాయుడు గారు సాక్షాత్తు శాసనసభలో మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారి తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవారు, మంచివారు, సహృదయులు. తెలుగుదేశంలో పార్టీలో చేరిన అచ్చెన్నాయుడు గారికి ఈ భాష మాట్లాడించడం నేర్పింది నువ్వే బాబు. నీ పార్టీని నేర్పింది అచ్చెన్నాయుడు గారికి కూడా ఇటువంటి భాష. ఆయన తల్లిదండ్రులు నేర్పలే ఆయనకి, నువ్వు నేర్పావు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి దర్శనం చేసుకుంటానికి వచ్చిన ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారి కుటుంబం మీద రాళ్ళేయించావు. అది ఏ సంస్కారము? మీ తల్లిదండ్రులు కూడా చాలా మంచివారు బాబు గారు. అమ్మన్నమ్మ గారు, అర్జున్ నాయుడు గారు దేవుళ్ళు లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరి, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత
కుసంస్కారుడు అయ్యావు. ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి భాషా ప్రయోగాలు చేస్తున్నావు. సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రిని, మోడీ గారిని, మీ బావమరిది గారు కంబియ్యంకుడు గారు బూతులు తిడుతుంటే ముసుముసులు నవ్వులు నవ్వుకుంటూ కూర్చు. ఒక ప్రధానమంత్రిని కూడా తిట్టేస్తారండి. అది ఏ సంస్కారము? సో బాబు గారు పెద్దవారయ్యారు, వయసు మీరిపోయింది మీకు. హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో కూర్చోండి. ప్రజలకు మీరు చేసిన సేవ చాలు. దాచుకున్న సొమ్ముతో ఆనందంగా జీవితం గడపండి. సంపాదించిన సొమ్ముతోటి ఆనందంగా జీవితం గడపండి. చేతనైతే యువకుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించద్దు, మత కలహాలు సృష్టించద్దు, మానభంగాలు చేయించద్దు, హత్యలు చేయించద్దు కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. జై హింద్.